వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫ్రీలాన్సర్ రోడ్ మ్యాప్ గురించి తీసుకొచ్చాను. ఒక బిగినర్ ఫ్రీలాన్సర్ ఎలా అవ్వాలి, లైక్ ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, అతను ఫ్రీలాన్సింగ్లో బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి, ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఇలా ఫాలో అయితే మీరు కూడా ఒక ఫ్రీలాన్సర్గా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, అసలు ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు స్టార్ట్ చేయని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నా కూడా మీకు ఈ స్టెప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా ఆల్రెడీ నేను ఫ్రీలాన్సింగ్ మీద కొన్ని వీడియోస్ చేశాం. మనం ఈవెన్ ఇన్స్టాలో రీల్స్ వచ్చాయి, మన కిరణ్ గారు చెప్పారు. తర్వాత మనం యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు కూడా అయినా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి, అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ లైక్ ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, మేము అసలు ఎక్కడ మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి. సో వాటి గురించి అడిగారు. నేను ఇంకా కొన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ రోడ్ మ్యాప్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో అండర్స్టాండింగ్ చేసుకోండి. వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్రీలాన్సింగ్ అంటే ఇది జాబ్ కాదు. ఏంటి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు డైరెక్ట్ ఒక క్లయింట్ మీతో ఇంటరాక్ట్ అవుతాడు, మీరు అతనికి వర్క్ చేసిస్తాను మాట్లాడుకుంటారు, మీరు ఇంతలో ఎంత మనీ మాట్లాడుకుంటారో అంతా మళ్ళీ ఎంత టైంలో చేసిస్తే అయిపోతుంది. వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? సో బెనిఫిట్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి దాంట్లో కూడా. ఓకే, బెనిఫిట్స్ ఏంటి? డైరెక్ట్ మనీ మనం వేరే వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు. నీకు శాలరీ ఇప్పుడు నీకు ఒక కంపెనీకి క్లయింట్ వస్తే అతను నీకు వర్క్ చేసేందుకు మనకు శాలరీస్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏముంది, నువ్వు ఎంత మాట్లాడుకుంటావో మొత్తం నీకే వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది. ఛాలెంజెస్ ఏంటంటే క్లయింట్స్ వెతుక్కోవడం కూడా ఛాలెంజెస్ ఉంటాయి ఇక్కడ. తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రీలాన్సర్ జాబ్స్ ఏంటి తెలుసుకోవాలి. సెట్టింగ్, మన మైండ్ సెట్ని మార్చాలి. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే నాట్ ఎ జోక్. మనం అసలు ఒక్కోసారి క్లయింట్స్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా వస్తుంది. సో మీరు స్ట్రాంగ్ ఉండండి. స్ట్రాంగ్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్గా వర్క్ చేయాలి. ఎందుకంటే ఒక క్లయింట్ మిమ్మల్ని నమ్మాలంటే ఫస్ట్ మీరు కరెక్ట్ టైంకి అందియాలి. అతను మళ్ళీ మీకు రిటర్న్ వస్తాడు, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కానీ ఇంకోటి ఏదో ఇస్తాడు. ఒక వెబ్సైట్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదో వెబ్సైట్, స్కూల్ వెబ్సైటో అని వచ్చారు, ఒక స్కూల్ అతను, మీరు కరెక్ట్ టైంకి అందించారనుకోండి, మీ వర్క్ నచ్చింది అనుకోండి, ఇంకొక అతన్ని తీసుకుని వస్తాడు మన వర్క్ నచ్చితే. సో అది మీ చేతిలో ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు స్టడీ చేస్తున్నా, జాబ్ చేస్తున్నప్పుడు కూడా, ఫ్రీలాన్సింగ్ చేస్తే మీరు టైం మేనేజ్ చేసేటట్టు ఉండాలి. ఈ వర్క్ చేయాలి, అంత టైం మేనేజ్ చేసేటట్టు ఉండాలి. సో ఫస్ట్ ఇది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఐడెంటిఫై యువర్ నిచ్. సో మీరేం చేయాలి, మీ స్కిల్స్ ఏంటి, ప్యాషన్స్ ఏంటి అది తెలుసుకోవాలి. తర్వాత మార్కెట్ రీసెర్చ్ చేయండి. మార్కెట్లో ప్రజెంట్ ఏం స్కిల్స్ ఉన్నాయి, ఎక్కడ క్లయింట్స్ దొరుకుతారు, మళ్ళీ హై డిమాండ్ స్కిల్స్ ఏంటి, అసలు అప్కమింగ్గా ఏమేమి ట్రెండ్ అవుతున్నాయి ఫ్యూచర్లో, అవి మీకు ఐడియా ఉండాలి. సో సెకండ్ ఇది వచ్చి. తర్వాత బిల్డింగ్ స్కిల్స్, మీరు ఏం చేయాలి, ట్రైనింగ్ అండ్ కోర్సెస్, మళ్ళీ మీ క్రాఫ్ట్ ఏంటి మీరు దానిలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత మెయిన్గా రియల్ వరల్డ్ అప్లికేషన్స్, మీరు ఎందుకంటే రియల్ వరల్డ్ అప్లికేషన్సే మనకు అవసరం పడతాయి, ప్రాజెక్ట్స్ వస్తాయి మనకి, కాబట్టి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ పైన మీరు వర్క్ చేయాలి. తర్వాత మాక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి పెట్టుకోండి. సో అవి మీకు చూపించుకోవడానికి వీలుంటుంది. రియల్ లైఫ్ ఏదైనా మాక్ ప్రాజెక్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు చూపించుకోవడానికి మీ వర్క్ ఏంటో ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు బ్రాండింగ్ ఉండాలి. ఎవరు మీ గురించి పబ్లిసిటీ చేయరు, మీ గురించి మీరే, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ మార్కెటింగ్ మీరే చేసుకోవాలి. సో మీరేం చేయాలి, క్రియేటింగ్ ఏ ప్రొఫెషనల్ ఆన్లైన్ ప్రజెన్స్. ఒక వెబ్సైట్ మీకు ఉండాలి, లేకపోతే ఒక వెబ్సైట్ అయినా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి, మరి ఒక ఇన్స్టాగ్రామ్ అన్నా, లేకపోతే ఒక ఫేస్బుక్ అన్నా, ఒక ట్విట్టర్ అన్నా, ఎక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి ఉండాలి ఇక డీటెయిల్స్. సో మీది ప్రొఫెషనల్ ఆన్లైన్ ప్రజెన్స్ ఉండాలి, మీది ఒక పర్సనల్ వెబ్సైట్ ఉండాలి, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి ఫ్రీలాన్సర్స్కి, లింక్డ్ఇన్ స్ట్రాటజీస్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇవన్నీ చెప్పినాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ని వాడుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్ని వాడుకుంటే కరెక్ట్ వేలో రీచ్ అవుతారు. ప్రజెంట్ బూమింగ్లోని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా కొద్దిగా తగ్గింది, కానీ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ని వాడుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ని వాడుకొని క్లయింట్స్ పట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో మీరు మార్కెటింగ్ అక్కడ బాగా చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ని పట్టుకోండి. ఓకే, ఈవెన్ ట్విట్టర్లో కూడా మీకు ఒకవేళ అక్కడ కూడా దొరుకుతున్నారంటే అక్కడ కూడా క్లయింట్స్ దొరుకుతారు, కానీ రేర్, కొద్దిగా తక్కువ ఉంటారు. సో అక్కడ కూడా మీరు మీ మార్కెట్ క్రియేట్ చేసుకోండి. అన్నిటి చోట్ల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఓకే, అన్నిట్లో మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టేయండి. వాట్సాప్లో కూడా ఇంటరాక్ట్ అవుతారు మీతో క్లయింట్స్. ఓకే, ఇది కూడా మీకు చాలా. మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నా మార్కెటింగ్ ఉండాలి. అప్పుడే నేను క్లయింట్స్ రీచ్ అవ్వగలుగుతారు. నీకు కూడా ఒక బ్రాండ్ అనేది ఏర్పడుతుంది. సో బ్రాండ్ ఏర్పడాలంటే మామూలు కాదు. సో నెక్స్ట్, సెట్టింగ్ అప్ ఏ ఫ్రీలాన్స్ బిజినెస్. ఈ బిజినెస్ ఎలా, ఫ్రీలాన్స్ బిజినెస్ మీరు క్రియేట్ చేయాలంటే ఎట్లా,
లీగలిటీస్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి, తర్వాత బిజినెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫైనాన్సెస్ అండ్ ఇన్వాయిసింగ్ ఉంటుంది, మనం ఎక్స్పెన్సెస్ ట్రాకింగ్ చేసేది ఉంటుంది, గెట్టింగ్ పేడ్. సో మనకి డబ్బుల గురించి కానీ అన్నీ దానికి తగ్గట్టు బిజినెస్ కూడా మనం చేసేటట్టు ఉండాలి. సో మనం కూడా దానికి తగ్గట్టు మనం దానికి సంబంధించి లీగల్గా ఫాలో అప్ అవుతుండాలి. సో మళ్ళీ కరెక్ట్ టైంలో డబ్బులు తీసుకోవడం, మనం వర్క్ కూడా కంప్లీట్ చేయడం అన్నీ ఉండాలి, ట్రాకింగ్ ఉండాలి. తర్వాత ఫైండింగ్ క్లయింట్స్, ఇది మెయిన్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలామందికి ఫ్రీలాన్సింగ్ అంటే నాకు ఫ్రీలాన్సింగ్ కూడా చేయాలని కానీ క్లయింట్స్ ఎక్కడ వెతుక్కోవాలి. సో మీరు ఎక్కడ ప్లాట్ఫామ్స్లో ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అప్వర్క్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, ఫ్రీలాన్సర్ ఉంది, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లో మీకు ఫ్రీలాన్సర్ క్లయింట్స్ దొరుకుతారు, అక్కడ వెతుక్కోండి. తర్వాత కోల్డ్ ఈమెయిలింగ్, కాలింగ్, తర్వాత నెట్వర్కింగ్ ద్వారా మీకు నెట్వర్కింగ్ ఉంటే చాలా వరకు మీకు క్లయింట్స్ దొరికే అవకాశం ఉంటుంది. లోకల్ నెట్వర్కింగ్కి ఈవెంట్స్, ఆన్లైన్ కమ్యూనిటీస్, మెయిన్గా ఆన్లైన్ కమ్యూనిటీస్లో మీరు పోస్ట్ చేసుకోండి, మళ్ళీ సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి, అక్కడ క్లయింట్స్ పట్టుకోవచ్చు. నేను చెప్తున్నానుగా ఇన్స్టాగ్రామ్ని వాడుకోండి. ప్రజెంట్ ఉన్న సినారియోలో అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో క్లయింట్స్ మీకు కరెక్ట్ దొరుకుతారు. మీ వర్క్ ఏంటో మీరు ఫస్ట్ పెట్టండి, రీల్స్ రూపంలో కానీ ఎలాగైనా పెట్టండి, వీడియో రూపంలో. మీరు కరెక్ట్ మీ టార్గెట్ ఏంటో అది రీచ్ అవుతారు, మీ క్లయింట్స్ మీకు కరెక్ట్ దొరుకుతారు. ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఎన్నో బిజినెస్ దొరుకుతున్నాయి. ఫర్నిచర్ బిజినెస్, నేను మనం ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఫర్నిచర్ బిజినెస్ కానీ ఎన్నో బిజినెస్లు, లైక్ ఈవెన్ మన ఏంటది, లైక్ మన అగ్రికల్చర్ ఫుడ్ అమ్ముతున్నారు. ఎన్నో రకాల ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ జరుగుతున్నాయి. ఎన్నో క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మెసేజ్ చేస్తారు, మీ అడ్రస్కి పంపిస్తారు వాళ్ళు ఏం కావాలంటే అది. సో ఇలా అలాంటివి జరుగుతాయి కదా, మనం క్లయింట్స్ని వెతుక్కోలేమా, ఇన్స్టాగ్రామ్ని వాడుకోండి. తర్వాత క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఉండాలి. మీరు ఒక క్లయింట్తో మంచిగా ఇంటరాక్ట్ అవుతూనే అతను కూడా మీతో మీకు ఇవ్వగలుగుతాడు. మీ మాట తీరు కూడా చాలా బాగుండాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి. సెట్టింగ్ ఎక్స్పెక్టేషన్స్, మనం ఎక్స్పెక్టేషన్ పెట్టిన దానికి రీచ్ అవ్వాలి. తర్వాత హ్యాండ్లింగ్ డిఫికల్ట్ క్లయింట్స్, మనం ఎలా కొందరు ఉంటారు, లైక్ క్లయింట్స్ అందరూ ఒకేలాగా ఉంటారు కదా, కొద్దిగా డిఫికల్ట్ క్లయింట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి తగ్గట్టు మీరు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కండి. తర్వాత గెట్టింగ్ టెస్టిమోనియల్స్ అండ్ రివ్యూస్, ఆ రివ్యూస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మంచి రివ్యూస్ రావాలి మీకు, అప్పుడే మీకు కూడా మౌత్ టాక్. ఎంత సోషల్ మీడియాలో చేసుకున్నా ఈవెన్ మీరు చేసిన వర్క్కి మౌత్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ చేస్తే కింద కామెంట్లు కూడా బాగా వస్తాయి, రివ్యూస్ కూడా బాగా వస్తాయి. సో మీరు క్లయింట్ని బాగా డీల్ చేయండి. తర్వాత స్కేలింగ్ యువర్ ఫ్రీలాన్స్ బిజినెస్, మన ఫ్రీలాన్స్ బిజినెస్ని పెద్దగా చేయడం ఇలా, హైరింగ్ అదర్ ఫ్రీలాన్సర్స్, ఇంకెవరైనా మీరు ఫ్రీలాన్సర్ తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరే ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు ఓడించడం, మీరే ఇంకొక ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకోండి, వాళ్ళతో కలవండి, కొలాబరేట్ కండి. ఆ వచ్చిన ఫ్రీలాన్సర్కి మీరు కూడా పర్సెంటేజ్ మాట్లాడుకొని మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఎక్స్పాండింగ్ సర్వీసెస్, ఇక్కడే కాకుండా సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయండి అన్ని చోట్ల. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ ఫర్ ఫ్రీలాన్సర్స్, మనం ఎవరికైనా ఫ్రీలాన్సర్కి అవసరం ఉన్న వాళ్ళని కూడా మీరు కొలాబరేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎందుకు నార్మల్గా మీరు ఒకరికి ఎంత జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటారు, ఇది కూడా ఫ్రీలాన్సింగ్ అనేది చాలా పెద్ద బిజినెస్, దాన్ని కూడా యూజ్ చేసుకోండి. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్, ఇదైతే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కీపింగ్ అప్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్, మీరు టెక్నాలజీ అంతా ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతూ ఉండాలి, దానికి తగ్గట్టు నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడింగ్ చేసుకుంటాలి. తర్వాత జాయినింగ్ ఫ్రీలాన్సర్ కమ్యూనిటీస్ ఫర్ సపోర్ట్ అండ్ నాలెడ్జ్, మీరు ఒక ఫ్రీలాన్సర్ కమ్యూనిటీస్లో జాయిన్ కండి, అక్కడ సపోర్ట్ చేయండి, నాలెడ్జ్ పంచుకోండి, మీరు కూడా నాలెడ్జ్ గెయిన్ చేయండి. సో వాళ్ళకు కూడా మీరు కూడా సపోర్ట్గా ఉన్నట్టు అవుతుంది. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసినా మనీ కోసమే చేస్తాం. ఆ మనీ మరి మీరు ఎందుకు, మీ హెల్త్ సరిగా ఉండాలి, మీ ఫ్యామిలీకి టైం ఇవ్వకపోతే ఎందుకు ఎంత మనీ ఉన్నా. సో మీకు ఒక బౌండరీ సెట్టింగ్ అప్ చేసుకోండి. తర్వాత బ్రేక్ తీసుకోండి, వెకేషన్స్కి వెళ్ళండి. ఎప్పుడు వర్కే కాదు, అప్పుడప్పుడు బ్రేక్ కూడా తీసుకోండి, వెకేషన్స్కి వెళ్ళండి. మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ సరిగా ఉంటేనే మీరు వర్క్ సరిగా చేయగలుగుతారు. మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు చదువుకునే వాళ్ళైనా ఇప్పుడు ప్రజెంట్ కాలేజీలో ఉన్నా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్ ముందు మీకు జ్వరం వచ్చినా, లేకపోతే ఫీవర్ వచ్చినా, లేకపోతే ఇంకొక డిసీజ్ వచ్చినా మీరు వీక్ అయిపోతారు, మీ పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. సో మీరు డైలీ కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. ఇది సపరేట్, మీ టాపిక్ సపరేటే. కానీ ఏం చేస్తాం, నేను ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్ అండి, గుర్తుపెట్టుకోండి. హెల్త్ మీద చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, మనీ అని. సో హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి, హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. సో ఈ 10 పాయింట్స్, ఈ రోడ్ మ్యాప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను అన్ని రకాలుగా మీరు చాలామందికి ఫ్రీలాన్స్ మిగిలిన డౌట్స్ కూడా వీటిలో క్లియర్ అవుతాయి. సో అన్ని మెయిన్గా ఫ్రీలాన్సర్కి మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్స్ కూడా వచ్చాయి, దాంట్లో మీరు క్రియేట్ చేసుకొని మీ క్లయింట్స్ని ఎత్తుక్కోండి. ఓకే, తర్వాత మీరు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ దొరుకుతారు మీకు క్లయింట్స్.
సో క్లయింట్స్ వెతుక్కోవడం కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మీ వర్క్ కూడా తగ్గట్టు మీకు ఒక వెబ్సైట్ ఉంచుకోండి, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. మీకు ఒక మీరే ఒక బ్రాండ్ కావాలి, అప్పుడే మీకు కూడా క్లయింట్స్ వస్తారు. సో ఫస్ట్ మీరు మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో పెట్టుకోండి. మీరు రీచ్ కావాలి క్లయింట్స్ అంటే మార్కెటింగ్ ఉండాలి మీకు. సో అప్పుడే రీచ్ కాగలుగుతారు, అప్పుడే మీకు క్లయింట్స్ దొరుకుతారు, అప్పుడే మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.